కొన్ని విషయాలండి కొన్ని విషయాలు చేదుగా ఉంటాయి మాట్లాడుకుంటే వాస్తవాలు నిజాలు మాట్లాడుకుంటే చేదుగా ఉంటాయి వినడానికి ఇబ్బందికరంగా ఉంటాయి అందరూ ఇదే విషయాలు చెప్తా ఉన్నారు కానీ ఆడ జరిగిన దానికి ఎవరు బాధ్యత తీసుకుంటున్నారు ఏ ఒక్కరైనా ముందుకొచ్చి బాధ్యత లేదనుకుంటే బాధ్యత కలిగిన వారు వీరు అని చెప్పి ఎవరన్నా ఇంతవరకు ప్రభుత్వం తరపున కానీ లేదనుకుంటే జరిగిన సంఘటనలో బాధ్యులు కానీ ఎవరన్నా ఉన్నారా అండి ఇప్పటివరకు ఇప్పుడు చాలా మైక్రో లెవెల్లో ఆలోచన చేస్తే మూర్తి గారు చిన్న చిన్న విషయాలే చాలా చిన్న విషయాలు వాడు 30 టన్నుల 25 టన్నుల లోడుతో వెళ్ళాల్సిన టిప్పరు పటాన్ చెరువు నుంచి బయలుదేరుతుంది సిటీలో అంతా పాస్ అవుతుంది అక్కడికి బయలుదేరుతుంది వికారాబాద్ వెళ్తుంది ఆ టిప్పరు 60 టన్నులు 58 టన్నుల కంకర లోడ్ అండి ఎట్లా కంట్రోల్ అవుతుంది స్పీడు ఇప్పుడు దేవుని మీద భారం వేసిపోవడమే తప్ప అది మానవ మాత్రునికి సాధ్యం కానీ ఆ లోడ్ వాడు స్పీడ్ కంట్రోల్ అనేది వాని చేతిలో లేదండి వాని చేతిలో ఓన్లీ స్టీరింగ్ మాత్రమే ఉంటది వాడు అప్పటికి మీరు ఇప్పుడు చదువుతుంటే నేను విన్నాను ఎన్నో వెహికల్స్ ని ఓవర్టేక్ చేసుకుంటూ వచ్చాడు ఓవర్లోడ్తో ఉన్న టిప్పరు 60 అంటే పరిమితికి మించి దాదాపు 20-30 టన్నులు 25 టన్నులు ఉండాల్సిన టిప్పర్ లోడు 58 టన్నులు ఉంది పరిమితికి మించి లోడ్ ఉంది పరిమితికి మించి వేగం ఉంది ఎట్లా కంట్రోల్ అవుతుందండి అది వాడేమి దైవదూత కాదు వాడు అంత ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తా ఉంటే ఎవరు దీన్ని కంట్రోల్ చేయాల్సిన రవాణా శాఖ ఇప్పుడు మీరు అన్నారు ఇంతకుముందు ఆటోలల్లో ఓవర్ ప్యాసింజర్స్ 4కి మించి పరిమితికి మించి ఎక్కువ ఎక్కించుకుంటే వాడిని ఆటో డ్రైవర్ని మనం ఛాలెంజ్ చేస్తున్నాము మరి వీడిని ఎందుకు ఛాలెంజ్ చేయలేకపోతున్నారు వీడిని ఛాలెంజ్ చేయకుండా వదిలిపెట్టిన ఆ అధికారుల పైన చర్యలు ఎందుకు లేవు రవాణా శాఖ అధికారుల పైన వీరికి నిలమామూలు ఇస్తున్నారండి దారుణమైన విషయం ఏంటంటే ప్రాణాలకు వెలగట్టలేని మనుషులు ప్రాణం విలువ తెలియని వ్యక్తులు ఈ రవాణా శాఖ అధికారులు ఈ ఓవర్లోడ్ తో పోయే వెహికల్స్ తోటి నెలమామూలు వసూలు చేస్తా ఉన్నారు ఎవరిని బాధ్యులు చేయాలి ప్రభుత్వం ఏమో చుక్కలు చూసుకు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నది ఇప్పుడు ఆడ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి బ్లాక్ స్పాట్స్ ఎందుకు గుర్తించలేదు రవాణా శాఖ చెప్పింది R&B చెప్పింది బ్లాక్ స్పాట్స్ అని చెప్పి అక్కడ మీరు తీసుకున్న చర్యలేంది రక్షణ చర్యలేంది కనీసం ప్రమాద సంకేతాలనన్నా ఏర్పాటు చేసినరా మీరు దాని గురించి ఆలోచన చేస్తలేరు ఇంకొకటి 2017-18లో ప్రారంభమైన ఈ రోడ్డు విస్తరణ పనులు దీంతో పాటు 9 నేషనల్ హైవేస్ ప్రారంభించారండి తెలంగాణ రాష్ట్రంలో దీంతో పాటు ఒకటేసారి 9 నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్స్ శాంక్షన్ చేస్తే ఇప్పటి వరకు పూర్తయిన ప్రాజెక్టులు 8 కంప్లీట్ అయిపోయినాయి ఈ ఒక్క నేషనల్ హైవే ప్రాజెక్టు ఎందుకు కంప్లీట్ కాలేదు